ప్రభువు నామానికి స్తోత్రం. ప్రతిరోజు వినడం ద్వారా ఒక సంవత్సరానికి బైబిల్ చదవడానికి ఈ ఛానల్ సహాయపడుతుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్. హృదయపూర్వక ధన్యవాదాలు. నేటి వేద భాగం యెహెజ్కేలు గ్రంథము 47వ అధ్యాయము. అతడు మందిరపు గుమ్మమునకు నన్ను తోడుకొని వచ్చెను. మందిరము తూర్పు ముఖముగా ఉండెను. నేను చూడగా మందిరపు గడప క్రింద నుండి నీళ్లు ఉబికి తూర్పుగా పారుచుండెను. ఆ నీళ్లు బలిపీఠమునకు దక్షిణముగా మందిరపు కుడి ప్రక్కను క్రింద నుండి పారుచుండెను. పిమ్మట ఆయన ఉత్తరపు గుమ్మపు మార్గముగా నన్ను నడిపించి చుట్టూ త్రిప్పి తూర్పునకు పోవు దారిని బయటి గుమ్మమునకు తోడుకొని వచ్చెను. నేను చూడగా అచ్చట గుమ్మపు కుడి ప్రక్కను నీళ్లు ఉబికి పారుచుండెను. ఆ మనుష్యుడు కొలనూలు చేత పట్టుకొని తూర్పు మార్గమున బయలు వెళ్లి 1000 మోరులు కొలిచి ఆ నీళ్ల గుండా నన్ను నడిపింపగా నీళ్లు చీలమండ లోతుండెను. ఆయన మరి 1000 మోరులు కొలిచి నీళ్ల గుండా నన్ను నడిపింపగా నీళ్లు మోకాళ్ల లోతుండెను. ఇంకా ఆయన 1000 మోరులు కొలిచి నీళ్ల గుండా నన్ను నడిపింపగా నీళ్లు మొల లోతుండెను. ఆయన ఇంకను 1000 మోరులు కొలువగా నీళ్లు మిక్కిలి లోతై నేను దాటలేనంత నది కనబడెను. దాట వీలు లేకుండా ఈదవలసినంత నీరు గల నది ఆయను. అప్పుడాయన నాతో ఇట్లనెను, నరపుత్రుడా, నీవు చూచితివి గదా అని చెప్పి నన్ను మరలా నది ఇద్దరికి తోడుకొని వచ్చెను. నేను తిరిగి రాగా నదీ తీరమున ఇరుప్రక్కల చెట్లు విస్తారముగా కనబడెను. అప్పుడాయన నాతో ఇట్లనెను, ఈ నీళ్లు ఉబికి తూర్పుగానున్న ప్రదేశమునకు పారి అరబాలోనికి దిగి సముద్రములో పడును. అప్పుడు సముద్రపు నీళ్లు మంచినీళ్లు అగును. వడిగా పారు ఈ నది వచ్చుచోట్లనెల్లా జలచరములన్నీయు బ్రతుకును. ఈ నీళ్లు అక్కడికి వచ్చుట వలన ఆ నీరు మంచినీళ్లగును. గనుక చేపలు బహు విస్తారములగును. ఈ నది ఎక్కడికి పారునో అక్కడ సమస్తమును బ్రతుకును. మరియు దాని యొద్ద ఏన్గెది పట్టణము మొదలుకొని ఎనెగ్లాయీము పట్టణము వరకును చేపలు పట్టువారు దాని ప్రక్కల నిలిచి వలలు వేయుదురు. మహాసముద్రములోనున్నట్లు సకల జాతి చేపలను దాని యందు బహు విస్తారముగా నుండును. అయితే ఆ సముద్రపు బురద స్థలములను ఊబి స్థలములను ఉప్పు గలవయుండి బాగుకాకయుండును. నదీ తీరమున ఇరు ప్రక్కల ఆహారమిచ్చు సకల జాతి వృక్షములు పెరుగును. వాటి ఆకులు వాడిపోవు, వాటి కాయలు ఎప్పటికీ రాలవు. ఈ నది నీరు పరిశుద్ధ స్థలములో నుండి పారుచున్నది గనుక ఆ చెట్లు నెల నెలకు కాయలు కాయును. వాటి పండ్లు ఆహారమునకును వాటి ఆకులు ఔషధమునకును వినియోగించును. ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, సరిహద్దులను బట్టి ఇశ్రాయేలీల 12 గోత్రముల ప్రకారము మీరు స్వాస్థ్యముగా పంచుకొనవలసిన భూమి ఇది. యోసేపు సంతతికి 2 భాగములు ఇయ్యవలెను. నేను ప్రమాణము చేసి మీ పితరులకు ఈ దేశము ఇచ్చితిని గనుక ఏమీయూ భేదము లేకుండా మీలో ప్రతివాడును దానిలో స్వాస్థ్యము నొందును. ఈలాగున అది మీకు స్వాస్థ్యమగును. ఉత్తర దిక్కున శదాదునకు పోవు మార్గమున మహాసముద్రము మొదలుకొని హెత్లోను వరకు దేశమునకు సరిహద్దు. అది హమాతునకును బేరోతాయునకును దమస్కు సరిహద్దునకును హమాతు సరిహద్దునకును మధ్యనున్న సిబ్రయీమునకును హవ్రాను సరిహద్దును ఆనుకొను మధ్యస్థలమైన హాజేరునకును వ్యాపించును. పడమటి సరిహద్దు హసరేనాను అను దమస్కు సరిహద్దు పట్టణము. ఉత్తరపు సరిహద్దు హమాతు. ఇది మీకు ఉత్తరపు సరిహద్దు. తూర్పు దిక్కున హవ్రాను దమస్కు గిలాదులకును ఇశ్రాయేలీల దేశమునకును మధ్య యోర్దాను నది సరిహద్దుగా ఉండును. సరిహద్దు మొదలుకొని తూర్పు సముద్రము వరకు దాని కొలువవలెను. ఇది మీకు తూర్పు సరిహద్దు. దక్షిణ దిక్కున తామారు మొదలుకొని కాదేషు నొద్దనున్న మెరీబా ఓటల వరకును నదీ మార్గమున మహాసముద్రమునకు మీ సరిహద్దు పోవును. ఇది మీకు దక్షిణపు సరిహద్దు.
పశ్చిమ దిక్కున సరిహద్దు మొదలుకొని హమాతునకు పోవు మార్గము వరకు మహాసముద్రము సరిహద్దుగా ఉండును. ఇది మీకు పశ్చిమ దిక్కు సరిహద్దు. ఇశ్రాయేలీల గోత్రముల ప్రకారము ఈ దేశమును మీరు పంచుకొనవలెను. మీరు చీట్లు వేసి మీకును మీలో నివసించి పిల్లలు కనిన పరదేశులకును స్వాస్థ్యములను విభజించినప్పుడు ఇశ్రాయేలీలలో దేశమందు పుట్టిన వారినిగా ఆ పరదేశులను మీరు ఎంచవలెను. ఇశ్రాయేలీలు గోత్రికులతో పాటు తామును స్వాస్థ్యము నొందునట్లు మీ వలె వారును చీట్లు వేయవలెను. ఏ గోత్రములో పరదేశులు కాపురముందురో ఆ గోత్ర భాగములో మీరు వారికి స్వాస్థ్యము ఇయ్యవలెను. ఇదే ప్రభువైన యెహోవా వాక్కు. యెహెజ్కేలు గ్రంథము 48వ అధ్యాయము. గోత్రముల పేర్లు ఇవి. దానియేలుకొక భాగము. అది ఉత్తర దిక్కు సరిహద్దు నుండి హమాతునకు పోవు మార్గము వరకు, హెత్లోనునకు పోవు సరిహద్దు వరకును, హసరేనాను అను దమస్కు సరిహద్దు వరకును, హమాతు సరిహద్దు మార్గమున తూర్పుగాను పడమరగాను వ్యాపించు భూమి. దాను యొక్క సరిహద్దు నానుకొని తూర్పు పడమరలుగా ఆషేరీయులకు ఒక భాగము. ఆషేరీయుల సరిహద్దు నానుకొని తూర్పు పడమరలుగా నఫ్తాలీయులకు ఒక భాగము. నఫ్తాలీ సరిహద్దును ఆనుకొని తూర్పు పడమరలుగా మనష్షేయులకు ఒక భాగము. మనష్షేయుల సరిహద్దును ఆనుకొని తూర్పు పడమరలుగా ఎఫ్రామీయులకు ఒక భాగము. ఎఫ్రామీయుల సరిహద్దును ఆనుకొని తూర్పు పడమరలుగా రూబేనీయులకు ఒక భాగము. రూబేనీయుల సరిహద్దును ఆనుకొని తూర్పు పడమరలుగా యూదావారికి ఒక భాగము. యూదావారి సరిహద్దును ఆనుకొని తూర్పు పడమరలుగా మీరు ప్రతిష్ఠిత భూమియుండును. దాని వెడల్పు 25,000 కొలకర్రలు. దాని నిడివి తూర్పు నుండి పడమర వరకు తక్కిన భాగము నిడివి వలనే యుండును. పరిశుద్ధ స్థలము దాని మధ్య ఉండవలెను. యెహోవాకు మీరు ప్రతిష్ఠించు ప్రదేశము 25,000 కొలకర్రల నిడివియు 10,000 కొలకర్రల వెడల్పునై ఉండవలెను. ఈ ప్రతిష్ఠిత భూమి యాజకుల దగును. అది ఉత్తర దిక్కున 25,000 కొలకర్రల నిడివియు, పడమటి దిక్కున 10,000 కొలకర్రల వెడల్పును, తూర్పు దిక్కున 10,000 కొలకర్రల వెడల్పును, దక్షిణ దిక్కున 25,000 కొలకర్రల నిడివియు ఉండవలెను. యెహోవా పరిశుద్ధ స్థలము దాని మధ్య ఉండును. ఇది సాదోకు సంతతి వారై నాకు ప్రతిష్ఠింపబడి నేను వారికి అప్పగించిన దానిని కాపాడు యాజకుల దగును. యాలయనగా ఇశ్రాయేలీలు నన్ను విడిచిపోగా మిగిలిన లేవీయులు విడిచిపోయినట్లే వారు నన్ను విడిచిపోలేదు. ప్రతిష్ఠిత భూమి యందు లేవీయుల సరిహద్దు దగ్గర వారికొక చోటు ఏర్పాటగును. అది అతి పరిశుద్ధముగా ఎంచబడును. యాజకుల సరిహద్దును ఆనుకొని లేవీయులకొక చోటు నేర్పాటు చేయవలెను. అది 25,000 కొలకర్రల నిడివియు 10,000 కొలకర్రల వెడల్పునై ఉండును. దాని నిడివి అంతయు 25,000 కొలకర్రలను, వెడల్పంతయు 10,000 కొలకర్రలను ఉండును. అది యెహోవాకు ప్రతిష్ఠితమైన భూమి గనుక దానిలో ఏ మాత్రపు భాగమైనను వారు అమ్మకూడదు, బదులుగా ఇయ్యకూడదు. ఆ భూమి యొక్క ప్రథమ ఫలములను ఇతరులను అనుభవింపనీయకూడదు. 25,000 కొలకర్రల భూమిని ఆనుకొని వెడల్పున మిగిలిన 5,000 కొలకర్రలు గల చోటు గ్రామ కంఠముగా ఏర్పరచబడినదై పట్టణములోని నివేశములకును మైదానములకును అక్కరకు వచ్చును. దాని మధ్య పట్టణము కట్టబడును. దాని పరిమాణ వివరమేదనగా ఉత్తర దిక్కున 4,500 కొలకర్రలు, దక్షిణ దిక్కున 4,500 కొలకర్రలు, తూర్పు దిక్కున 4,500 కొలకర్రలు, పడమటి దిక్కున 4,500 కొలకర్రలు. పట్టణమునకు చేరిన ఖాళీ స్థలము ఉత్తరపు తట్టున 250 కొలకర్రలు, దక్షిణపు తట్టున 250 కొలకర్రలు, తూర్పు తట్టున 250 కొలకర్రలు, పడమటి తట్టున 250 కొలకర్రలు ఉండవలెను. ప్రతిష్ఠిత భూమిని ఆనుకొని మిగిలిన భూమి ఫలము పట్టణములో
కష్టము చేత జీవించు వారికి ఆధారముగా ఉండును. అది ప్రతిష్ఠిత భూమిని యానుకొని తూర్పు తట్టున 10,000 కొల కర్రలను, పడమటి తట్టున 10,000 కొల కర్రలను ఉండును. ఏ గోత్రపు వారైనను పట్టణములో కష్టము చేసి జీవించువారు దానిని సాగుబడి చేయుదురు. ప్రతిష్ఠిత భూమి అంతయు 25,000 కొల కర్రల చచ్చౌకముగా ఉండును. దానిలో 4వ భాగము పట్టణమునకు ఏర్పాటు చేయవలెను. ప్రతిష్ఠిత స్థానమునకును పట్టణమునకు ఏర్పాటు చేయబడిన భాగమునకును ఇరు ప్రక్కలనున్న భూమిని అనగా తూర్పు దిశను ప్రతిష్ఠిత స్థానముగా ఏర్పడిన 25,000 కొల కర్రలను, పడమటి దిశను గోత్రస్థానములుగా ఏర్పడిన 25,000 కొల కర్రలను గల భూమిని యానుకొను స్థానము అధిపతి దగును. ప్రతిష్ఠిత స్థానమును మందిరమునకు ప్రతిష్ఠింపబడిన దానికి మధ్యగా ఉండును. యూదావారి సరిహద్దునకును బెన్యామీనీయుల సరిహద్దునకును మధ్యగానున్న లేవీల స్వాస్థ్యమును పట్టణమునకు ఏర్పాటైన స్థానమును ఆనుకొను భూమిలో అధిపతి భూమికి లోగా ఉన్నది అధిపతి దగును. తూర్పు నుండి పడమటి వరకు కొలువుగా మిగిలిన గోత్రములకు భాగములు ఏర్పాటగును. బెన్యామీనీయులకు ఒక భాగము, బెన్యామీనీయుల సరిహద్దును ఆనుకొని షిమ్యోనీయులకు ఒక భాగము, షిమ్యోనీయుల సరిహద్దును ఆనుకొని తూర్పు పడమరలుగా ఇస్సాకారీయులకు ఒక భాగము, ఇస్సాకారీయుల సరిహద్దును ఆనుకొని తూర్పు పడమరలుగా జెబూలూనీయులకు ఒక భాగము, జెబూలూనీయుల సరిహద్దును ఆనుకొని తూర్పు పడమరలుగా గాదీయులకు ఒక భాగము. దక్షిణ దిక్కున తామారు నుండి కాదేశులోనున్న మెరీబా ఓటల వరకు నది వెంబడి మహాసముద్రము వరకు గాదీయులకు సరిహద్దు ఏర్పడును. మీరు చీట్లు వేసి ఇశ్రాయేలీల గోత్రములకు విభాగింపవలసిన దేశము ఇదే, వారి వారి భాగములు ఇవే. ఇదే యెహోవా ఇచ్చిన ఆజ్ఞ. పట్టణ స్థాన వైశాల్యత ఎంతనగా ఉత్తరమున 4,500 కొలకర్రల పరిమాణము. ఇశ్రాయేలీల గోత్రపు పేళ్లను బట్టి పట్టణపు గుమ్మములకు పేళ్లు పెట్టవలెను. ఉత్తరపు తట్టున రూబేనుదనియు, యూదాదనియు, లేవీదనియు 3 గుమ్మములుండవలెను. తూర్పు తట్టు 4,500 కొలకర్రల పరిమాణము గలది. ఆ తట్టున యోసేపుదనియు, బెన్యామీనుదనియు, దానుదనియు 3 గుమ్మములుండవలెను. దక్షిణపు తట్టు 4,500 కొలకర్రల పరిమాణము గలది. ఆ తట్టున షిమ్యోనుదనియు, ఇస్సాకారుదనియు, జెబూలూనుదనియు 3 గుమ్మములుండవలెను. పడమటి తట్టు 4,500 కొలకర్రల పరిమాణము గలది. ఆ తట్టున గాదుదనియు, ఆషేరుదనియు, నఫ్తాలీదనియు 3 గుమ్మములుండవలెను. దాని కైవారము 18,000 కొలకర్రల పరిమాణము. యెహోవాయుండు స్థలమని నాట నుండి ఆ పట్టణమునకు పేరు. पतरस की पहली पत्री 4 अध्याय। सो जबकि मसीह ने शरीर में होकर दुख उठाया, तो तुम भी उस ही मनसा को धारण करके हथियार बांध लो, क्योंकि जिसने शरीर में दुख उठाया वह पाप से छूट गया, ताकि भविष्य में अपना शेष शारीरिक जीवन मनुष्यों की अभिलाषाओं के अनुसार नहीं, वरन परमेश्वर की इच्छा के अनुसार व्यतीत करो। क्योंकि अन्य जातियों की इच्छा के अनुसार काम करने और लुचपन की बुरी अभिलाषाओं, मतवालापन, लीला क्रीड़ा, पियक्कड़पन और घृणित मूर्ति पूजा में जहाँ तक हमने पहले समय गंवाया वही बहुत हुआ। इससे वे अचंभा करते हैं कि तुम ऐसे भारी लुचपन में उनका साथ नहीं देते, और इसलिए वे बुरा भला कहते हैं। पर वे उसको जो जीवितों और मरे हुओं का न्याय करने को तैयार है लेखा देंगे, क्योंकि मरे हुओं को भी सुसमाचार इसीलिए सुनाया गया कि शरीर में तो मनुष्यों के अनुसार उनका न्याय हो, पर आत्मा में वे परमेश्वर के अनुसार जीवित रहें। सब बातों का अंत तुरंत होने वाला है, इसलिए संयमी होकर प्रार्थना के लिए सचेत रहो। और सब में श्रेष्ठ बात यह है कि एक दूसरे से अधिक प्रेम रखो, क्योंकि प्रेम अनेक पापों को ढांप देता है। बिना कुड़कुड़ाए एक दूसरे की पहुनाई करो। जिसको जो वरदान मिला है वह उसे परमेश्वर के नाना प्रकार के अनुग्रह के भले भंडारियों की नाई एक दूसरे की सेवा में लगाए। यदि कोई बोले तो ऐसा बोले
मानो परमेश्वर का वचन है। यदि कोई सेवा करे तो उस शक्ति से करे जो परमेश्वर देता है, जिससे सब बातों में यीशु मसीह के द्वारा परमेश्वर की महिमा प्रकट हो। महिमा और साम्राज्य युगानुयुग उसी की है। आमीन। हे प्रियो, जो दुख रूपी अग्नि तुम्हारे परखने के लिए तुम में भड़की है, इससे यह समझकर अचंभा न करो कि कोई अनोखी बात तुम पर बीत रही है, पर जैसे जैसे मसीह के दुखों में सहभागी होते हो, आनंद करो, जिससे उसकी महिमा के प्रकट होते समय भी तुम आनंदित और मगन हो। फिर यदि मसीह के नाम के लिए तुम्हारी निंदा की जाती है तो धन्य हो, क्योंकि महिमा का आत्मा जो परमेश्वर का आत्मा है तुम पर छाया करता है। तुम में से कोई व्यक्ति हत्यारा या चोर या कुकर्मी होने या पराये काम में हाथ डालने के कारण दुख न पाए, पर यदि मसीह होने के कारण दुख पाए तो लज्जित न हो, पर इस बात के लिए परमेश्वर की महिमा करे, क्योंकि वह समय आ पहुंचा है कि पहले परमेश्वर के लोगों का न्याय किया जाए, और जबकि न्याय का आरंभ हम ही से होगा तो उनका क्या अंत होगा जो परमेश्वर के सुसमाचार को नहीं मानते। और यदि धर्मी व्यक्ति ही कठिनता से उद्धार पाएगा तो भक्तिहीन और पापी का क्या ठिकाना। इसलिए जो परमेश्वर की इच्छा के अनुसार दुख उठाते हैं, वे भलाई करते हुए अपने अपने प्राण को विश्वास योग्य सृजनहार के हाथ में सौंप दे। भजन संहिता अध्याय 146। भजन संहिता अध्याय 146। यह की स्तुति करो। हे मेरे मन, यहोवा की स्तुति कर। मैं जीवन भर यहोवा की स्तुति करता रहूंगा। जब तक मैं बना रहूंगा तब तक मैं अपने परमेश्वर का भजन गाता रहूंगा। तुम प्रधानों पर भरोसा न रखना, न किसी आदमी पर, क्योंकि उसमें उद्धार करने की भी शक्ति नहीं। उसका भी प्राण निकलेगा, वह भी मिट्टी में मिल जाएगा। उसी दिन उसकी सब कल्पनाएं नाश हो जाएगी। क्या ही धन्य है जिसका सहायक याकूब का परमेश्वर है और जिसका भरोसा अपने परमेश्वर यहोवा पर है। वह आकाश और पृथ्वी और समुद्र और उनमें जो कुछ है सबका करता है, और वह अपना वचन सदा के लिए पूरा करता रहेगा। वह पीसे हुओं का न्याय चुकाता है और भूखों को रोटी देता है। यहोवा बंधुओं को छुड़ाता है। यहोवा अंधों को आंखें देता है। यहोवा झुके हुओं को सीधा खड़ा करता है। यहोवा धर्मियों से प्रेम रखता है। यहोवा परदेशियों की रक्षा करता है और अनाथों और विधवाओं को तो संभालता है, परंतु दुष्टों के मार्ग को टेढ़ा मेढ़ा करता है। हे सिय्योन, यहोवा सदा के लिए तेरा परमेश्वर पीढ़ी पीढ़ी राज्य करता रहेगा। यह की स्तुति करो। करुण संपन्नुडा प्रिय ప్రభువా కరుణ చూపితివి దీనునిపై కరుణ సంపన్నుడా ప్రియ ప్రభువా కరుణ చూపితివి దీనునిపై నశించిపోతున్నా నన్ను కాచితివి దేవా నీ వాత్సల్యతకు కృతజ్ఞుడను నశించిపోతున్నా నన్ను కాచితివి దేవా నీ వాత్సల్యతకు కృతజ్ఞుడను అగాధ శక్తులు నాతో పోరాడగా ఆశ్రయమిచ్చేదేవి కరుణ రెక్కలలో అగాధ శక్తులు నాతో పోరాడగా ఆశ్రయమిచ్చేదేవి కరుణ రెక్కలలో పక్షిని వల నుండి విడిపించినట్లుగా ప్రాణము సంరక్షించి సేదదించితివి పక్షిని వల నుండి విడిపించినట్లుగా ప్రాణము సంరక్షించి సేదదించితివి కరుణ సంపన్నుడా
ప్రియ ప్రభువా కరుణ చూపితివి దీనునిపై కరుణ సంపన్నుడా ప్రియ ప్రభువా కరుణ చూపితివి దీనునిపై నశించిపోకుండా నన్ను కాచితివెవా నీ వాత్సల్యతకు కృతజ్ఞుడను నశించిపోకుండా నన్ను కాచితివెవా నీ వాత్సల్యతకు కృతజ్ఞుడను భారం పెరుగగా శరణుచితి నేను నీ సన్నిధిలో శక్తికి మించిన భారం పెరుగగా శరణుచితి నేను నీ సన్నిధిలో తల్లి తన బిడ్డను ఆదరించినట్లుగా భారములన్నీ మూసి ఓదార్చితివి తల్లి తన బిడ్డను ఆదరించినట్లుగా భారములన్నీ మూసి ఓదార్చితివి కరుణ సంపన్నుడా ప్రియ ప్రభువా కరుణ చూపితివి దీనునిపై కరుణ సంపన్నుడా ప్రియ ప్రభువా కరుణ చూపితివి దీనునిపై నశించిపోకుండా నన్ను కాచితివెవా నీ వాత్సల్యతకు కృతజ్ఞుడను నశించిపోకుండా నన్ను కాచితివెవా నీ వాత్సల్యతకు కృతజ్ఞుడను సత్యము నిమిత్తం హింసలొచ్చినా సంతోషమిచ్చేదేవి ఆత్మబలముతో సత్యము నిమిత్తం హింసలొచ్చినా సంతోషమిచ్చేదేవి ఆత్మబలముతో సింహపు నోట నుండి తప్పించినట్లుగా స్థిరమైన ధైర్యమిచ్చి రక్షించితివి సింహపు నోట నుండి తప్పించినట్లుగా స్థిరమైన ధైర్యమిచ్చి రక్షించితివి కరుణ సంపన్నుడా ప్రియ ప్రభువా చూపితివి దీనునిపై కరుణ సంపన్నుడా ప్రియ ప్రభువా కరుణ చూపితివి దీనునిపై నశించిపోకుండా నన్ను కాచితివెవా నీ వాత్సల్యతకు కృతజ్ఞుడను నశించిపోకుండా నన్ను కాచితివెవా నీ వాత్సల్యతకు కృతజ్ఞుడను అధికమాయను నీ గాయములే ఔషధమాయను నా వ్యాధులు కంటే అధికమాయను నీ గాయములే ఔషధమాయను సర్వరోగములను పరిహరించి దేవా సంపూర్ణ స్వస్థతను దయతోయించితివి సర్వరోగములను పరిహరించి దేవా సంపూర్ణ స్వస్థతను దయతోయించితివి కరుణ సంపన్నుడా ప్రియ ప్రభువా
కరుణ చూపితివి దీనునిపై కరుణ సంపన్నుడా ప్రియ ప్రభువా కరుణ చూపితివి దీనునిపై నశించిపోకుండా నన్ను కాచితివా నీ వాత్సల్యతకు కృతజ్ఞుడను నశించిపోకుండా నన్ను కాచితివా నీ వాత్సల్యతకు కృతజ్ఞుడను దేవుడనై నేను మొరపెట్టగా దీర్ఘశంకముతో నన్ను బ్రోచితివి దేవుడనై నేను మొరపెట్టగా దీర్ఘశంకముతో నన్ను బ్రోచితివి పరిశుద్ధ పరచుము అనుదినము నన్ను పరిపూర్ణిగా మార్చి నీ చెంత చేర్చుము పరిశుద్ధ పరచుము అనుదినము నన్ను పరిపూర్ణిగా మార్చి నీ చెంత చేర్చుము కరుణ సంపన్నుడా ప్రియ ప్రభువా కరుణ చూపితివి దీనునిపై కరుణ సంపన్నుడా ప్రియ ప్రభువా కరుణ చూపితివి దీనునిపై నశించిపోకుండా నన్ను కాచితివా నీ వాత్సల్యతకు కృతజ్ఞుడను నశించిపోకుండా నన్ను కాచితివా నీ వాత్సల్యతకు కృతజ్ఞుడను ఇప్పుడు ట్యూన్ ఇన్, స్పాటిఫై, అమెజాన్ మ్యూజిక్ మరియు యూట్యూబ్ మ్యూజిక్ లో కూడా అందుబాటులో ఉంది. ప్లీజ్ ఫాలో us.